పేరుకే అన్‌ప్రొఫెషనల్ బెటర్ గాని వెరీ ప్రొఫెషనల్ యు ఆర్. చాలా చాలా మంచి క్వెషన్స్ అని నీట్‌గా అడిగారు. మీ పేరండి? పవన్ అన్‌ప్రొఫెషనల్ ఫెలో. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. ఇది నేను అన్‌ప్రొఫెషనల్ ఫెలోని మీమ్స్ నడుపుతుంటాను. మీ ఈవెంట్ ఉందని విన్నాను, కెలుకుదామని. కెలగండి. ఇప్పుడు బాగానే చేసుకున్నాగా, ఎందుకు ఇవన్నీ నీకు? ఇప్పుడు అంతకుముందు కలర్ ఫోటోలు లాస్ట్లో ఏడిపించారు. అంబాజీపేటలో బ్యాండ్లో మ్యారేజ్ బ్యాండ్ కొడతారనుకుంటే మీకు బ్యాండ్ పడి మీరు ఏడ్చారు. ఇప్పుడు ఎలా ఏడిపిస్తారు? ఇప్పుడు ప్రసన్నవాదంలో ఎలా ఏడిపిస్తున్నారు జనాల్ని? అంటే ఎందుకు ఎన్ని అంటే జనాలకి ఆల్రెడీ కష్టాలు ఉన్నాయి, ఎందుకు ఏడిపిద్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మా వాళ్ళని అడిగితే ఎంతమంది డిప్రెషన్లో ఉన్నారో తెలుసా మీకు? అంటే ఉన్నారు కదా, బాగా ఉన్నారు కదా, ఎందుకు ఎన్ని నవ్విచ్చే కదా రైటర్ బాబు ప్రమోషన్లో కొంచెం దీనికేం వేస్తావు మళ్ళీ అమ్మాయి ఏం చెప్పాలని. అంత అంటే ప్లాన్ చేసుకోవాలా, బట్ అలా ఏడవలసి వస్తుంది. ఇందులో ఏడవటం అంటే ఏముండదు కానీ, అంటే ఇది ఎంజాయ్ చేస్తారు బాగా, బట్ జాలా వస్తుంది అంతే, భయంకరంగా ఏడవరు. అంటే ఇప్పుడు డైరెక్టర్ సినిమా సుహాస్ బ్రో ఏం జరుగుతుందంటే క్లైమాక్స్లో ఆడియన్స్ కొంచెం ఎమోషనలైజ్ అవుతారు అనగానే ఎస్ ఈ కథ మనం చేస్తున్నాం అంటే అలా ఎంచుకుంటారు. ఇంకా ఏ బేస్ మీద కథ ఎంచుకుంటారన్న? లేదు, నేను ఏడుస్తారు అని వింటున్నాను. అంటే నేను నమ్మే డ్రామా అంటే నాకు ఇష్టమైన ఏంటంటే, ఒక 2 గంటలు 10 నిమిషాలు సినిమా అంటే 1 గంట 45 నిమిషాలు నవ్వుకోవాలి, లాస్ట్లో కొంచెం అలా కళ్ళం నీళ్ళు వస్తే బాగుంటుందేమో అని అనుకున్నా. అంబాజీపేట కొంచెం ముందు నుంచే సీరియస్గా ఉంటుంది కాబట్టి ఏం చేయలేకపోయాను. ఇందులో నవ్వుకుంటారు మంచిగానే, అంటే ఏడుస్తారని మాత్రం ఒప్పుకోను. అంత ఏడుపు వచ్చేసి తలంతా ఒకలాగా అయిపోయి గుండెంతా బరువు అయిపోయి ఇప్పుడు దానికి మాకు డిప్రెషన్స్ ఉన్నాయన్న. అదే ఇంకా లేదు, ఇంక చేయను. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్స్ పవన్, థ్యాంక్ యూ అండి. చక్కగా నవ్వించారు మొత్తం అందరినీ కూడా. బ్యాండ్ మీకు కొట్టారంటే అదైతే హైలైట్ అసలు. ఓకే, సో నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుని యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. మీ దగ్గరికి మైక్ పంపిస్తాం. హాయ్ సుహాస్ గారు. హాయ్ అండి. హాయ్ విఘ్నేష్. హ్యాపీ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. మీ పేరు? ఉగాది మై డియర్ కోమీమస్. పి వర్ష. మాస్ మీమర్. ఓకే, ఓ సారీ, పేజ్ మర్చిపోయారా? మాస్ మీమర్స్. ఓకే కాదు, 4-5 పేజీలు ఉన్నట్టున్నాయి, అందులో పేజ్ మర్చిపోయారు. ఎక్కడ మాస్ మీమర్సే కదా? పేరే అన్నారు, పి సుశీలానా? వర్ష. పి వర్ష. ఓకే ఓకే, చాలా రోజులు అయిపోయింది అలా విని ఇనిషియల్స్తో. నా పేరు పి సుహాస్ అండి, బి సెక్షన్ లాస్ట్ బెంచ్. చెప్పండి, సారీ కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నా. నాకే కన్ఫ్యూజన్ వర్ష ఏం అడగాలనుకుంటున్నారు? ఉగాది అనగానే గుడ్ బ్యాడ్ అంటే స్వీట్ ఉంటుంది, పుల్లగా ఉంటుంది కదా. ఇంకా 4 కూడా ఉంటాయి, 6. రెండే నాకు ఇష్టం, స్వీట్ అండ్ పులుపు. మీ దాంట్లో స్వీట్ మూమెంట్ అండ్ కొంచెం పుల్లగా ఉన్న మూమెంట్ జర్నీలోనా? లైఫ్ జర్నీలో ఇప్పటి వరకు. సుహాస్ గారు స్వీట్ అయితే మాత్రం కలర్ ఫోటోకే అనుకుంటున్నాను. అవునండి, ఆబ్వియస్గా పెద్ద బ్రేక్ కాబట్టి అదే స్వీట్ మూమెంట్ అంతే. అంటే ఆబ్వియస్గా సినిమాలోకి రాకముందు ఆడిషన్స్ అప్పుడే ఉంటాయి చేదు మూమెంట్స్ ఏమన్నా, సినిమాలోకి వచ్చిన తర్వాత అన్ని స్వీట్ మూమెంట్స్. అప్పుడు మీరు తీసుకున్న మీరు ఫేస్ చేసిన ఒక సిచ్యువేషన్? చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే హార్డ్ మూమెంట్స్ అంటున్నారా లైఫ్లో? కష్టపడినటువంటి మూమెంట్స్, బాధ కలిగించినటువంటి మూమెంట్స్? బాధ అంటే ప్రిపేర్ అయిపోయి వచ్చేసాం ఇక్కడికి, అంటే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాం, ఏమొచ్చినా సరే ఓకే తర్వాత చూసుకుందాంలే అనుకునే వచ్చాం తప్ప సరే గుర్తులేవు. మొన్నటిదాకా గుర్తు పెట్టుకున్నాను కానీ ఇప్పుడు గుర్తుంది. ఇప్పుడు అన్ని హ్యాపీ డేస్. అవును, కొంచెం హ్యాపీ డేస్. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, దిస్ ఇస్ మందీప్ ఫ్రమ్ ఫిలిం ఫ్రైడే. హాయ్ బ్రో. హ్యాపీ ఉగాది అన్న. ఫస్ట్ హ్యాపీ ఉగాది. ఆ మూవీ నేమ్ ప్రసన్నవదనం అని పెట్టారు కదా, సో మూవీ టైటిల్ని ఎలా జస్టిఫై చేస్తారు మీరు కంటెంట్కి?
అంటే అది సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. మొత్తం చెప్పాలి మళ్ళీ నరేషన్ 2 గంటలు. నరేషన్ అవసరం కదా, జస్ట్ మీ టీజర్లో చూశాను, బ్లైండ్నెస్ అని ఇచ్చారు అంటే కొద్దిగా. ప్రసన్నవదనం చాలా మంచి ఫేస్ అని, మంచి మొహం అని కదా అర్థం. సో బ్యూటిఫుల్ ఫేస్ని చూడాలనుకుంటాడు, చూడలేడు కదా ఆబ్వియస్గా. సో ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ హాయ్. నా పేరు వచ్చేసి నవీన్. నా పేజ్ నేమ్ వచ్చేసి నీ మంచోడిని. నేను ఓకే. ఓకే అన్న, ఇప్పుడు హీరో అనగానే వైట్గా ఉండాలి, స్కిన్ టోన్ బ్రైట్గా ఉండాలి, లేదా మంచి గుడ్ లుకింగ్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటాం కదా. సో నీ స్కిన్ గురించి కానీ, మీరు స్టార్టింగ్లో హీరో అవుదామని లేదన్నా ఏదన్నా క్యారెక్టర్ ట్రై చేద్దాం అన్నప్పుడు మీరు ఫేస్ చేసిన వరస్ట్ కానీ డైరెక్ట్గా ఫేస్ మీద ఎవరన్నా మిమ్మల్ని మీరు హర్ట్ అయ్యేలాగా మాట్లాడడం ఏమైనా జరిగిందన్న? అంత అంటే ఎక్కువ హర్ట్ అయ్యేలాగా నేనే మాట్లాడుకున్నా నాలో. అంటే మా సందీప్ గడు వచ్చి ఇట్లా నువ్వు హీరో అవ్వాలి కలర్ ఫోటోలు అంటే వెళ్ళి పక్కకి వెళ్ళి నువ్వు, నేను హ్యాపీగా సినిమాలు చేసుకుంటుంటే ఏంట్రా బాబు అని. అంటే ఎవరు అనేవాళ్ళు అంటారు కానీ, బట్ ఇంకా నేనే ఇంకెక్కువ అనుకున్నాను అందరికంటే. ఇప్పుడు కలర్ ఫోటో సెట్స్ అప్పుడు కూడా చాందీ చౌదరి హీరోయిన్ అని చెప్పండి, ఇది ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పండి, నేను హర్ష గడు క్యారెక్టర్స్ చేస్తున్నాం అని చెప్పండి అని. ఆ నమ్మకం నాకే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తెలుసు ఇట్లా హీరోగా చేస్తున్నానంటే సెట్లో మిగతా వాళ్ళు వచ్చి ఎవరు హీరో ఇలా అంటారని తెలుసు. అవి వింటే ఆబ్వియస్గా బాధపడతామని తెలుసు. సో అందుకే ఎవరికి చెప్పేవాడిని కాదు. బట్ రిలీజ్ అయిన తర్వాత కూడా భయపడుతూనే చూశాను. లక్కీగా అందరూ యాక్సెప్ట్ చేశారు. సో హ్యాపీ. ఓకే అన్న, ఇప్పుడు మీరు చేస్తున్న మూవీస్ కానీ, ఇప్పుడు మీరు తీస్తున్న ఇవన్నీ అందరికీ నచ్చేలా ఉన్నాయి కదా. సో మీకు బిగ్గెస్ట్ కాంప్లిమెంటరీ ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరి తరపు నుంచి వచ్చింది అండ్ ఎవరు ఇచ్చారు? చాలామంది చెప్తాను ఉంటారు, అంటే నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ కానీ, నేను వర్క్ చేసిన హీరోస్ కానీ, కథలు చాలా బాగా తీసుకెళ్తున్నాం, అది బాగా స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంది, అది పాడు చేసుకోకు దయచేసి అని చెప్తారు. సో ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంది, అన్ని సినిమాలు బాగుంటున్నాయి అన్నదే అమ్మయ్య అనుకునే మూమెంట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నారు కదా, అది మీరే చేస్తారా లేదంటే ఇంకెవరైనా హెల్ప్ చేస్తారా సుహాస్ గారు? ఒక్కడే ఉంటాను, ఎవరికి చెప్పను కూడా. ఎస్ సార్ నో కూడా అప్పుడే, అంటే నరేషన్ ఎప్పుడైతే అవుతుందో ద ఎండ్ అని వెంటనే ఎస్ అయినా అక్కడే, నో అన్న అక్కడే. ఆ జడ్జ్మెంట్ ఎలా వచ్చింది మీకు బేసికలీ? ఎప్పుడు ఫస్ట్ నుంచి చూస్ చేసుకున్న దాంట్లో ఓకే ఇది హిట్ అవుతుంది, ఇది జనాలకి రీచ్ అవుతుంది అని అంత జడ్జ్మెంట్? జడ్జిమెంట్ అంటే అదే అండి, నేను అంత ఎక్కువ క్యాలిక్యులేట్ చేసుకోను, జస్ట్ నేను నార్మల్గా వినేస్తాను. నార్మల్గా అది మీకు నచ్చిందా లేదా? నచ్చితే ఇమీడియట్గా అదిరిపోయింది అన్న, ఫుల్ ఎగ్జైట్ అయిపోతే ఓకే అనేస్తాను. ఓకే 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 ఎస్. హాయ్ అన్న, నా పేరు అనిల్. ఐఎమ్ ద గాడ్ అడ్మిన్. హాయ్ హాయ్. మన ఒప్పిసార్ డైలాగ్ లేదు, ఒప్పిసార్ డైలాగ్. ఓకే ఓకే. అయితే మీరు ఒక స్టోరీ విన్నప్పుడు మీకు ఒక విజన్ ఉంటుంది, ఈ సెట్స్లోకి వెళ్ళినాక ఇంకోలాగా వస్తుంది అవుట్పుట్. సో మీరు ఎగ్జాక్ట్లీ అదే ఎగ్జిక్యూషన్ మీరు చూసినారా, లేకపోతే ఏమైనా చేంజెస్ అయినాయా? అంటే ఇప్పుడు దాకా చేసిన సినిమాలు అయితే అండి, ఇంక్లూడింగ్ ప్రసన్నవదనం కూడా, ఎప్పుడైతే అంటే స్క్రిప్ట్ మీద ఏమైతే ఉంటుందో దానికంటే బెటర్గానే చూశాను తప్ప సెట్స్లో ఎందుకు చెడగొట్టేస్తున్నారని అయితే చూడలేదు. సూపర్ అన్న. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఒక కమర్షియల్ మూవీస్ అంటే హ్యూజ్ రేంజ్ రీచ్ వస్తుంది, రామ్ కామ్ ఫిలిం సపరేట్ వస్తుంది, థ్రిల్లర్ సపరేట్ రీచ్ వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఈ సినిమాకి ఎంత రీచ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే రీచ్ అనేది ఎప్పటికీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, మనం చెప్పలేము. బట్ చూడాలి, నేను కూడా వెయిట్ చేస్తున్నా. అంటే బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాం ఎప్పుడెప్పుడు థియేటర్స్లోకి వస్తుందా అని. బట్ చూసిన తర్వాత చూడాలి రీచ్ పరిస్థితి. థ్యాంక్ యూ. అన్న, హాయ్ హాయ్. నా పేరు మనోజ్, 90 crore -1 పేజ్ నుండి. ఓకే హాయ్. ఇది కలర్ ఫోటో లాంటి అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ మీరు మళ్ళీ ఎప్పుడు తీస్తారు? ఓబామా యువరామా అని ఇంకొక సినిమా వస్తుంది, అది లవ్ స్టోరీ, ప్రాపర్ లవ్ స్టోరీ. సేమ్ అట్లనే ఉంటారా, దానికి మించి ఉంటారా? అట్లా ఉండదు, నేను అసలు ఒప్పుకోను. ఇక ఇప్పుడు ప్రెసెంట్ పాన్ ఇండియా ట్రెండ్ ఎక్కువ ఉంది కదా, మీరు ఫ్యూచర్లో గ్రాండ్ స్కేల్లో ఏమైనా మూవీ ప్లాన్ చేస్తారా? అంటే అది కూడా మన చేతిలో లేదు కదా. సో ఫ్లోలో వెళ్తూ ఉంటాం, ఏది జరగాలో ఇప్పుడు అది జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ప్రొడ్యూసర్స్ అలా ప్లాన్ చేయాలనుకుంటే పాన్ ఇండియా రేంజ్లో డెఫినెట్లీ వస్తాయేమో.